హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్. అమ్మ దునియా మొత్తం ఇవాళ క్రిస్మస్ సంబురాల్లో మునిగిపోయింది కదా. క్రిస్మస్ చెట్టు, రంగురంగుల స్టార్లు, బుగ్గలతోటి ఇల్లును మంచిగా డెకరేట్ చేసుకొని పిల్లగాళ్ళకు శాంటా క్లాస్ డ్రెస్లు వేసి చర్చిలకు పోయి కేకులు కట్ చేసి మస్తు సంబరంగా చేసుకున్నారు క్రిస్మస్ పండుగను. ఇక మరి ఎవరెవరు ఏడికి పోయినరు, ఎట్లెట్లా చేసుకున్నారు అనేది పురా గరుసుకోవాలి కదా. నడువుండ్రిగా. ఈ ఊరు ఆ ఊరని తేడా లేకుండా అన్ని ఊళ్ళ పబ్లిక్ మస్తుగా చేసుకున్నారు ఇవాళ క్రిస్మస్ పండుగను. పొద్దుగాలనే లేచి అంత శుద్ధి చేసుకుని చర్చిలకు పోయి యేసుదేవుని ప్రార్థనలు చేసిండ్రు. ఇక పబ్లిక్ తోటి పాటు తెలంగాణ సీఎం రేవంత్ అన్న కూడా షెయ్యి పార్టీ లీడర్లతోటి కలిసి మెదక్ చర్చికి పోయిండు. యేసుదేవుని దర్శించుకొని జరంతసేపు మైకుల మాట్లాడిండు. మెదక్ చర్చి కట్టి 100 ఏళ్లు నిండినాయి. పోయిన తాప పీసీసీ పెబ్బే హోదాలకి ఈ చర్చికి వచ్చిన, మళ్ళీ ఈ ఏడాదేమో సీఎం హోదాలు వచ్చిన అని చెప్పుకొచ్చిండు. ఈరోజు దేశంలోనే గొప్ప చర్చిగా మన మెదక్ చర్చు కీర్తింపబడుతున్నది అని అంటే 100 సంవత్సరాల నుంచి భక్తులు దీన్ని అద్భుతంగా నిర్వహించడం వల్ల ఈరోజు దేశ స్థాయిలోనే మనకు గుర్తింపు వచ్చింది. నేను పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇక్కడికి పర్యటన చేసి ఇక్కడ దర్శించుకొని ఆనాడు నేను స్పష్టంగా చెప్పెళ్ళిన భక్తులకు మళ్ళీ వచ్చే సంవత్సరం ముఖ్యమంత్రి హోదాలో ఈ చర్చకు తప్పకుండా వస్తాను, ముఖ్యమంత్రి హోదాలో ఈ చర్చకు తప్పకుండా వస్తాను అని ఆనాడు భక్తులకు మాట ఇచ్చిన. జూన్లో అంతరిక్షంలోకి పోయిన సునీత విలియమ్స్ మేడం కూడా అంతరిక్షంలోనే క్రిస్మస్ పండుగ చేసుకున్నది. ఇంట్లో చేసుకున్నట్టే మంచిగా క్రిస్మస్ చెట్టు, నెత్తికి టోపీలు పెట్టుకొని ధూమ్ధామ్గా చేసుకున్నారు పండుగను. ఇక మేమందరం గీడ మంచిగానే ఉన్నాం, మీరందరూ కూడా మంచిగా ఉండాలి అని అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు చెప్పింది సునీత మేడం. ఇక కళకు కాదేది అనర్హం అన్నట్టు భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో టీచర్ కొలువు చేస్తున్న రజనీకాంత్ అనే గీ అన్న చాక్పీస్ మీద యేసుదేవుని బొమ్మ, శాంటా క్లాసు, క్రిస్మస్ స్టార్ బొమ్మలను గీసిండు. ఇవి తయారు చేయనీకి 4 గంటలు పట్టిందట. ఇక ఒడిశా రాష్ట్రంలో ఉండే ఈశ్వర్ అనే గీ అన్న కూడా కాగితం, చాక్పీస్ తోటి మినీ చర్చిని తయారు చేసిండు. ఇక గిందుకోసం 5 దినాలు పట్టిందట గీ అన్నకు. హ్యాపీ క్రిస్మస్ అని అంటే జగనన్నకు నిజంగానే ఇయ్యాల హ్యాపీ క్రిస్మస్ అయిందుల్లా. అమ్మ విజయమ్మతోటి కలిసి పులివెందుల చర్చిలో క్రిస్మస్ పండుగని చేసుకున్నాడు ఏపీ పాత సీఎం జగనన్న. ఇంట్లో మస్తుగా పంచాదులు అవుతున్నాయి. అమ్మ చెల్లె అన్నకు దూరంగా ఉంటున్నారని గా నడుమ బగ్గనే నడిచినాయి ముచ్చట్లు గాని ఇక ఇలా పండుగ నాడు ఇట్లా తల్లి కొడుకులు కలిసి పండుగ చేసుకున్నాడు చాలా మంచిగా ఉన్నది. గట్లనే చెల్లె షర్మిలక్క కూడా ఉంటే ఇంకా మంచిగుండు. పండుగ పూట అందరు ఒక్క కాడు ఉంటే అంతకంటే సంబరం ఏముంటది కదా. ఏమో ఈ క్రిస్మస్ కు కాకపోయినా అచ్చే పండుగ కన్నా కలుతారు కావచ్చు అని అనబట్టిండ్రు గీ ముచ్చట చూసిన పబ్లిక్. ఇక లొల్లులు పంచాదులు లేకుండా అందరు కలిసి ఉండాలని కోరుకుంటూ మళ్ళీ మీ అందరికి మా జోర్దార్ ప్రోగ్రాం కెంచి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలుల్లా.